ఈయన కూడా మాట్లాడారు. ఏ అంశాలంటే పథకాల అమలుకు లేట్ అవుతుంది ఎందుకు? మనం మళ్ళీ అప్పు చేయాల్సిందే కదా పథకాలు అమలు చేయాలంటే. మరి హామీలన్నీ ఎట్టిపోతాయని ఆయన అడుగుతున్నారు జగన్ గారు. 8 నెలల పాలనలో ఏమీ ఇవ్వలేదు, మేము కరోనాలో కూడా ఇచ్చామని ఆయన. పథకాలు ఏముంది, పథకాలు బాగానే వస్తున్నాయిగా, బ్రహ్మాండంగా వస్తున్నాయి. అమ్మ ఒడి వస్తుంది, తల్లి ఒడి వస్తుంది, అన్ని ఒళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పేది మాయ మాటలు, మాయవారము. గెలవాలి ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా. ప్రజలకు హామీలు ఇచ్చినంత మాత్రాన ఆయన చేయలేడు, ఇవ్వడు కూడా. అది జరిగేది అక్షరాల వాస్తవం. నిన్న మీడియా ముఖంగా చూసే ఉంటారు. ఆ ఫ్రీ బస్సులు ఏమో రోజుకు 3 సార్లు 5 సార్లు ఆడవాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అయితే తిరుగుతున్నారు బయటికి లోపలికి. అంటే అమలు అవ్వలేదు కదా సార్. పోతున్నారు, దిగుతున్నారు, వస్తున్నారు. బస్సులు మా ఇంటి ముందుకే వస్తున్నాయి. అన్ని బస్సులన్నీ కూడా మా ఇంటి ముందుకే వస్తున్నాయి. ప్రతి పథకం మాకు ఎవరండి, ఎవరు చెప్పినోడు పథకాలు ఏంటంటే నోరు నోడికి పథకాలు అన్నీ వస్తున్నాయి. నోరు లేనోడికి ఏమీ లేవు. నాకు నోరు ఉంది, నాకు పథకాలన్నీ వస్తున్నాయి. అమ్మ ఒడి వస్తుంది, తల్లి ఒడి వస్తుంది, అమ్మబడి వస్తుంది, పిల్లలకు దీవెన వద్దనం అన్నీ వస్తున్నాయి. ఆ గోరు ముద్దలు అంటే అయితే అది చెప్పక్కర్లేదు. ఒక్క పిల్లోడు కూడా తినకుండా వదిలేది మహానుభావుడు తప్పే లేదు. అంటే సార్ నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా వీళ్ళు తర్వాతే అన్నారు ఇంకా అమలు అవ్వలేదు ఇవేమి. అమలు అవ్వండి, ఇంకేం అమలు అవుతాయి? ఇంకా అమలు అవ్వవు కూడా. అది వాళ్ళ వరకు వాళ్ళు సర్దుకుంటానికి, వాళ్ళు మంచి జబ్బర్లకి వాళ్ళు కూడబెట్టుకుంటానికే ఈ రాజకీయం. అంతేగాని ఆయన ఏమన్నారు ప్రజలకు ఉద్ధరిస్తాడని అన్ని ఒట్టి మాటలు. ఇది ఎట్లా ఉందంటే పాలిచ్చే గేదెను వదిలేసి మామూలుగా తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. అనపగిచ్చాలి, ప్రజలకు కూడా తెలిసి రావాలి. ప్రజలకు ఏంటంటే మంచి చేసేవాడు ఎప్పుడు పనికిరాడు. జగన్ గారి పరిపాలన బ్రహ్మాండమైన పరిపాలన. ఎలాగున్నది? అభివృద్ధి లేదు. నా కళ్ళతో చూడమనండి, ఆయన అభివృద్ధులు అన్నీ చూపిస్తాను. మీడియా ముఖంగా అన్నారు, నేను అమలు చేసిన ప్రతి పథకం వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, రెండోది చూసుకుంటే ప్రణాళికబద్ధంగా అన్నీ చెప్పాం, బటన్ నొక్కాము, అన్నీ ఇచ్చాము. అయితే ఎందుకు మరి ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు పార్టీల్లో, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంత నిర్ణయాలు. కానీ కష్టాలు ప్రతిసారి ఉండవండి, మహా ఉంటే మనం ప్రతిపక్షంలో ఉన్న నాళ్లే, తర్వాత మన టైం వస్తుందని ఆయన అంటున్నారు. ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా చేస్తాడు, అభివృద్ధి. నా కళ్ళతో చూడమనండి ఎవరన్నా వచ్చి. మా రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ అవి కానీ బ్రహ్మాండంగా చేశారు. తూతూ మంత్రం పనులు చేయలే, స్టాండర్డ్ అయిన పనులు చేశాడు. అది కూడా ఈ మన కాలేజీలు ఏ క్లాస్ 17 కాలేజీలు తెచ్చిన మహానుభావుడు ఎవరయ్యా అంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఒకటి తప్ప. మిగతా వాళ్ళు ఇల్లు మాయమాటలు చెప్పి పదవిలోకి రావాలి. ఈ పవన్ కళ్యాణ్ జుట్టు ఎగిరేస్తాడు, అయ్యి ఎగిరేస్తాడు. ఏమైందండి? ఒక్క మాట కూడా ఇష్యూ అడగట్లేదు. చూసుకుంటే క్యాబినెట్ మీటింగ్ రాలేదు, కొంచెం అండర్ గ్రౌండ్లో ఉన్నట్టున్నారు. ఏం నిజంగా జ్వరం వచ్చింది ఆయనకి? నిజమేనా? ఎవరికి? పవన్ కళ్యాణ్ జ్వరం కాదు, ఇంకా చలి జ్వరం వస్తుంది. ప్రజలు ఎప్పుడోసారి తిరగబడతారు, గ్యారెంటీ ఇది. ఈ సహజంగా 5 సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళు నెరవేర్చలేరు. ఈ మధ్యకాలంలోనే గవర్నమెంట్ పడిపోద్ది గ్యారెంటీగా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న నివాసానికి ఎందుకు నిప్పు పెట్టారు? ఏంటి ఆకతాయిలు చేసిన పనులేంటి? చేతగాకండి, చేసేవాడిని చేతగాక వీళ్ళంతా అలాంటి పనులు చేసే ఎదవలన్నమాట. అంతేగాని వీళ్ళు ప్రజలకు గమనించి ప్రజలకు మంచి చెప్పరు చూసే రకమే కాదు ఈ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు అనేవాడు ఎప్పుడండి గౌరవం ఇచ్చింది? ఎప్పుడు చేశాడు ఆయన పరిపాలన? చెప్పిన హామీలు ఎప్పుడు ఇచ్చాడు? ఏ సంవత్సరం ఇచ్చాడో నాకు చెప్పమనండి. ఉగాది నుంచి కొన్ని అంటున్నారు, జూన్ నుంచి అంటున్నారు అమలు అవుతాయి అంటారు. అదేంటండి, అన్ని పథకాలు వచ్చేస్తుంటాయి ఇంక ఇంట్లోకి. మా ఇంట్లో వాళ్ళు అయితే రోజు 10 సార్లు బస్సులో వెళ్తున్నారు, బస్సులో వస్తున్నారు. మా ఇంటి ముందుకే బస్సు వచ్చేస్తుంది. కేంద్రం ఈసారి గట్టి సపోర్ట్ ఉందంటున్నారు కదా వీళ్ళు. ఎవరు? ఏం కేంద్రం ఎప్పుడు ఉంటుంది అది? ముగ్గురు కలిశాక ముగ్గురికి జనాలకు పంగనామాలు పెట్టడానికి రెడీ అయిపోయారు. ఇది ప్రజలు తెలుసుకోండి. పాలిచ్చే గేదెను వదిలేసాం మనం. చాలా బుద్ధి పొరపాటైంది. దున్నపోతుని తెచ్చుకున్నాం. మనమే చెప్పుతో కొట్టుకోవాలి, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు హామీలు ఇవ్వటమే కానీ నెరవేర్చడం అనేది జరగదు. వాలంటీర్లు చూడండి, మీకు 10,000, మీకు 5,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అన్నాడు. వాడు అసలు కనపట్లేదు. అలాంటి పరిపాలన ఈ కూటమి పరిపాలన. చెప్పిన హామీలు ఎప్పుడు నెరవేర్చరు, వాళ్ళ తరం కాదు. ఒక్క లీడర్ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క లీడరే జనాలు చెప్పించేస్తాడు. ఆయన ఫస్టే చెప్పాడండి, ఇవన్నీ నేను అమలు చేయలేను, నేను జనాలకు అబద్ధాలు అన్నని.
ఈ ప్రభుత్వమే ఉంది, నేను అవి ఇస్తాను ఈ ఇస్తాను పగలు తెస్తాను అన్నాడు. రోజైతే ఇంటి ముందుకే బస్సులు వెళ్తున్నాయి. ఆడవాళ్ళు ఉన్నారా ఎక్కండి అంటున్నాడు. ఏంటంటే ఆయన చేసే పరిపాలన. పథకాలు ఏమో లేట్ అవుతున్నాయి అని ఒక పక్క, సంక్షేమము మాకు అభివృద్ధి రెండు కళ్ళని ఈ ప్రభుత్వం. మేము అప్పుడు కరోనాలో కూడా అప్లై చేశాము, అన్నీ అమలు చేశామని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించేదో ప్రభుత్వం ఎక్కువ సంవత్సరం అవుతుందండి, 8 నెలలు అయిందేమో పని. ఇప్పుడు వచ్చి ఎలక్షన్ కోడ్లో మా వారు చనిపోయారు. ఇప్పుడు వచ్చి పెన్షన్ పెట్టలా, ఆయన డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు, కొత్త పెన్షన్ పెట్టలేదు. అదేమన్నంటే పాత ఎంక్వైరీ చేస్తున్నామంటున్నారు. ఎంక్వైరీ చేసినా మరి మాలాంటి ఆడవాళ్ళకి పెట్టాలి కదా. భర్త చనిపోయిన పెన్షను భార్యకి ఇచ్చాము, ఒక నెల నవంబర్ నెలలో చనిపోయిన వాళ్ళకే ఇచ్చామంటున్నారు. మరి అంతకుముందు చనిపోయిన వాళ్ళు మేము ఏమైపోవాలా? ఒక నవంబర్ నెలదే భర్త చనిపోయిన పెన్షన్ భార్యకే ట్రాన్స్ఫర్ కొట్టామంటున్నారు. మరి ముందైన వాళ్ళు మేమందరం ఏమవ్వాలి? సచివాలయంలో ఎలా ఉంది? గతంలో వాలంటీర్లు ఏమీ సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. ఈ సార్ అంటే ఆ సార్ అంటారు, ఆ సార్ అంటే ఈ సార్ అంటారు. ఒకళ్ళు కూడా కరెక్ట్గా ఉండి చెప్పరు. గతంలో ఏదైనా పథకాల విషయంలో అప్పుడు అందుకున్నారేమన్నా గత హయాంలో? ఆటో డబ్బులు పడ్డాయి మాకు. వరదలకి కంప్యూటర్లు ఏమీ లేవు. వరదలకి అందరికీ 25,000 వేస్తామన్నారు. నాకు ఇంటి డబ్బులే పడ్డాయి కానీ బండి డబ్బులు పడలేదు. మేడం, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన వెంటనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఈ కార్పొరేషన్లు, ఇవికి సంబంధించి ఇవన్నీ అయిన వెంటనే కూడా రిలీజ్ చేస్తానంటున్నారు. కానీ 8 నెలలు అయిపోతుంది. ఓ పక్క తల్లికి వందనం లేదు, మహిళలకు ఉచిత బస్సు లేదు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో చెప్తున్నారు కానీ ఏం జరగట్లేదు. ఫ్రీ అన్నారు. గ్యాస్ బండి డబ్బులు డిసెంబరు 11వ తారీఖు నాకు బండి వచ్చింది, ఇంతవరకు డబ్బులు పడలేదు. బ్యాంక్కి వెళ్ళి చూస్తున్నా, గ్యాస్ కంపెనీకి వెళ్ళి చూస్తున్నా, నిన్న కూడా వెళ్ళాము, పడలేదు డబ్బులు. జగన్ గారు కూడా ఏమంటున్నారంటే ప్రతిపక్ష హోదా కల్పిస్తే నేను వస్తాను అసెంబ్లీకి అంటున్నారు. వీళ్ళు కల్పించమంటున్నారు, అనర్హత వేటు అంటున్నారు. ఎలా చూడాలి ఈ అంశాలన్నీ? ఎలా అనిపిస్తున్నాయి? అది మరి మీకే తెలియాలి, మాకు ఎలా చెప్పాలి మాకు తెలియదు కదా. అసలు మటుకు ప్రజలకు చేస్తానన్నవి ఆశ పెట్టి ఏమీ జరగట్లా. అలాంటప్పుడు ఆశ పెట్టుకోకుండా అభివృద్ధి చేస్తాను అని చెప్తే సరిపోద్ది. అభివృద్ధి ఈ పథకాలు ఇస్తానన్నప్పుడు ఇవ్వాలి కదా, అది లేదు. కార్డులు మారుస్తాం, కార్డులో డిస్టర్బెన్స్ ఉంటే చూస్తామన్నారు. ఇంతవరకు కార్డుల విషయం బయటికి రాలా. అది రోజు సచివాలయానికి వస్తున్నాం, మేము వెళ్తున్నాం, వాళ్ళు ఇసుకుపోతున్నారు. కానీ సమాధానం చెప్పడమే కానీ కార్డుల గురించి రాలేదు. పెన్షన్ల గురించి కార్డులు కానివ్వండి, కొత్త పెన్షన్లకు అమలు అన్నారే తప్ప ఎక్కడా కూడా నోటిఫికేషన్ వచ్చి సర్వీసులు రాలేదు. ఈ ఫోన్లలో, యూట్యూబ్లో, వార్తల్లో మటుకు డిసెంబర్ 1 నుంచి 25వ తారీఖు వరకు కార్డులు మారుస్తామన్నారు. రోజు సచివాలయానికి వెళ్తామే, వాళ్ళు అలా చెప్తున్నారు కానీ ఇక్కడ అమలు అవ్వలేదు అంటున్నారు. భవిష్యత్తు 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? రెండోది, పాత నాయకులు ఉన్నా లేకపోయినా మళ్ళీ నేనే వస్తానంటున్నారు జగన్ గారు. జనం కంపేర్ చేసుకోవడం మొదలైంది అంటున్నారు. ఎందుకంటే పథకాలు ఎవరు ఇచ్చారో నిజంగా ఎలా అనిపిస్తుంది? పథకాలు ఇచ్చారు, వచ్చే వాళ్ళకి వచ్చినాయి, అవి కూడా అందరికీ రాలా. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నాం మేమే, 45 సంవత్సరాలలో డబ్బులు అన్నారు. ఒకవేళ మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకో, మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వడానికి బాధపడుతున్నారు. మా క్యాస్ట్ మాకు రావట్లా. వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్లో అన్ని సేవలు పొందొచ్చు అంటున్నారు. యాప్ పని చేయట్లేదు అంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఇలా ఒక 4 నెలలో 2 నెలలో మురిపిస్తారు ఏదన్నా వస్తే, తర్వాత అవి కూడా మామూలే. ఇప్పుడు ఈయన వచ్చి అది చేస్తాను ఇది చేస్తా అన్నారు. ఇప్పుడు 8 నెలలు అవుతుంది, రోజు ఎదురు చూస్తానన్నాం, ఏది జరగట్లేదు. అలాగే ఉంటుంది ఏదైనా. మరి ఏంటి పథకాల సంగతి ఏమంటారు? రెండో చూసుకున్నట్లయితే కనుక అన్ని అప్పులు పాలే చేస్తున్నారు. జగన్ గారు అప్పులు చేస్తానంటున్నారు కదా, ఆయన అప్పులు చేసింది కనపడుతుంది, ఇక్కడ ఇచ్చేది ఏది కనపడుతుంది? ఇప్పుడు ఆయన అప్పులు చేస్తే నువ్వు సరి చేసైనా చేయాలి కదా, మరి అలాంటప్పుడు ఇస్తానని ఎందుకు చెప్పడం? అందరూ ఎదురు చూస్తున్నారుగా. మరి సీఎం గారికి అసెంబ్లీలో ఎంత సమయం ఇస్తారో అంత సమయం వస్తే మిగతా అన్ని విషయాలు మాట్లాడతానంటున్నారు జగన్ గారు. మరి పథకాలు ఎందుకు అమలు అవ్వట్లేదు? గతంలో కరోనా ఉన్నా కానీ మేము చేశాం కదా, మరి మీరు ఎంతవరకు అప్పులు అంటున్నారు? మీరు తెచ్చేది కూడా అప్పులే కదా, మరి ఇవ్వచ్చుగా అంటున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి అంటున్నారు. పోలవరానికి ఇట్లన్నీ డబ్బులు తెచ్చారు, సంక్షేమానికని డబ్బులు తీసుకొస్తున్నారు, ఇవన్నీ ఏమైనాయి అని అడుగుతున్నారు. మరి తెలియదు కదా మనకి ఎన్ని. మరి కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి? నిన్న బిల్లు వచ్చింది, బిల్లు ఆయన అడిగితే ఏంటి ఎంత వస్తుంది మాకు ఈ శీతాకాలం అనేసరికి 250 రూపాయలు 300 వచ్చేది, ఏంటి ఎంత వస్తుందని అడిగితే 21, 22ది ఇంకా సంవత్సరం పాటు మీకు బిల్లు ఎక్స్ట్రా వస్తుంది అన్నారు. ఎందుకు వస్తుంది 21, 22 ఇప్పుడు ఎందుకు వస్తుంది? మరి నెక్స్ట్ కరెంటు బిల్లులే ఉండవన్నారు కదా. మరి పరిస్థితి ఏమంటారు? చూసుకుంటే స్మార్ట్ మీటర్లు అంటున్నారు, రీఛార్జ్ చేసుకోవాలంట, కొత్తగా మళ్ళీ అవి బిగిస్తున్నారు. అక్కడ వాళ్ళు పిలిచారు మమ్మల్ని, పిలిస్తే మాకు సొంత ఇల్లు లేదు, మేము ఏం చేసుకోం, మీటర్లు పెట్టుకొని మాకు ఇల్లు ఇవ్వట్లేదు. సచివాలయంలో వెళ్ళి అడిగితే మీ కార్డు మీద మీ అమ్మాయికి వచ్చింది అంటున్నారు. కొన్ని అమ్మాయికి వచ్చింది కార్డు, ఓకే, మరి 2 కార్డులు డివైడ్ చేయాలి కదా. అసలు 5 సంవత్సరాల మట్టి జగన్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు
చంద్రబాబు గారు వచ్చాక ఇప్పుడు కూడా అవకాశం రావట్లా. అమ్మాయి కార్డు మా దాంట్లో ఉంది, అమ్మాయికి ఇల్లు వచ్చింది, మాకు ఇల్లు ఇవ్వట్లా, మాకు ఇల్లు లేదు, 4,000 అద్దె కట్టుకొని ఉంటున్నాం. ఇక్కడ ప్రతిదీ రేట్లుగా ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దవ్వేస్తున్నారు, చాలా బాధలుగా ఉన్నారు. పేదవాడు బతకడానికి చాలా కష్టంగా ఉంది. మరి అలాంటి వాళ్ళు మీరు గురించి మీరు కొద్దిగా ఆలోచన చేయాలి ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ఎటు కాకుండా అయిపోతుంది. లోన్లు కూడా ఎవరికి సరిగ్గా ఇవ్వట్లేదు. అలాగే వృద్ధాప్యాలు కూడా చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచన చేయమంటున్నాం. అలాగే మీరు అందరూ కూడా కొద్దిగా అందరూ కూడా చక్కగా ఉండి మరి అందరూ ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టమని అడుగుతున్నాం. అయితే మరి చిన్నపిల్లలకు కూడా స్కూల్లో కూడా చెత్తా చెదారం ఉంటుంది మున్సిపల్ స్కూల్లో. మరి అది కూడా సరిగ్గా చేయట్లేదు. వాళ్ళని కూడా కొద్దిగా పరిచయం చేయండి. అలాగే ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం ఉంటుంది. మరి దానివల్ల రోగాలు రప్పులు వస్తున్నాయి, బాధలు పడుతున్నారు, హాస్పిటల్ బాధపడుతున్నారు చాలామంది. వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచన చేయమని ఈ చిన్నది మేము అడుగుతున్నామని ఈ చిన్న సాక్ష్యం అడుగుతున్నాం సార్. ఒక పక్క చూసుకుంటే 8 నెలల్లో కూడా సంక్షేమానికి కొంత సమయం అని ఈ ప్రభుత్వం, గతంలో మేము కరోనా ఉన్నా కూడా అమలు చేశామని ఆ ప్రభుత్వం, ఎలా అనిపిస్తుంది? అప్పుడు కూడా తెలుగుదేశం బాగానే చేసింది. ఆ సమయంలో కూడా వాళ్ళు పట్టించుకోకపోయినా వీళ్ళు పట్టించుకొని జాగ్రత్తగా చేసి నిలబెట్టి ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ కూడా చేశారు. దాన్ని బట్టి చక్కగా వాళ్ళు ఈ 3 సంవత్సరాలు కూడా చక్కగా పరిపాలన బాగా నడిపించారు. వాళ్ళు చేయలేదు, జగన్ తరపులు చేయకపోయినా వీళ్ళు చేశారు. మరి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మరి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఎవరు పట్టించుకున్న లేదు, నాదులు లేరు. మరి ఈ సమయంలో కూడా తెలుగుదేశం పట్టించుకొని చాలా ప్రభుత్వం చేస్తుంది. కానీ కాకపోతే ఎందుకనే తప్పించేశారు తెలియలేదు. కానీ ఈరోజు మరి బయటకు వచ్చింది, ఇంకా ఇప్పుడు అందుబాటులో లేదు. జగన్ గారు ఏమంటున్నారంటే అసెంబ్లీకి రావాలంటే నాకు కూడా ప్రతిపక్ష హోదా కల్పించాలి, రెండోది సీఎం గారికి ఎంత సమయం ఇస్తారో నాకు కూడా అంత ఇస్తే ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్కి వస్తానంటున్నారు, రాష్ట్ర బడ్జెట్కి. మరి అది వాళ్ళ ఇష్టం, ఇద్దరు తేల్చుకోవాలి. అది ఏదైనా తేల్చుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు అప్పుల పాలైపోతుంది రాష్ట్రం అన్నారు, ఇప్పుడు సంక్షేమానికైనా అప్పు చేయాల్సిందే కదా, అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు వీటిలన్నింటికి అప్పులు ఇచ్చారు, ఇవన్నీ ఏమైపోయినాయి డబ్బులని ఆయన అడుగుతున్నారు. అవును, మరి అన్ని అప్పులే చూపిస్తున్నాడు, అమ్మబడని అయ్యని ఇవన్నీ చూపిస్తున్నాడు. మరి అలాగే ఒంటరి మహిళ అంట, పెళ్లికానాలు పెళ్ళికైనాలు మగుడున్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళు అందరూ పట్టుకోవాలి, మనం పట్టుకుంటేనే బయటకు వస్తారు వాళ్ళు. మరి అన్ని ఒంటరి మహిళ అంటున్నారు, మగుడు ఉండగానే తీసుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళు కూడా పట్టించి ఈ ప్రభుత్వాన్ని నడిపించాలని అడుగుతున్నా. నాయకులు ఉన్నా లేకపోయినా కష్టాలు అనేవి 5 ఏళ్ల పాటే ఉంటాయి, తర్వాత ఉండవు అని జగన్ గారు అంటున్నారు. నిజంగా చేయగలరా, లేకపోతే మళ్ళీ వస్తారా? ఆయన వస్తే 30 ఏళ్ళు అంటున్నారు. 30 ఏళ్ళు ఉంటారంటారు. సరే, అది ఆయన ఇష్టం. ఈ ప్రభుత్వం బట్టి వాళ్ళు ఎలాగుంటే అలా నడిపిస్తారు. మందేముంది, ఇప్పుడు వాళ్ళు ఎలా నడిపిస్తే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు నడిపించుకుంటారు. అది మరి చూస్తే 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? కేంద్రం సపోర్ట్ కూడా ఉందంటున్నారు. అయితే మరి వాళ్ళు పిలవాలి, అసలైన వారు మనం రావాలి. మా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకో అతను ఉన్నాడు కదా, ఆయన వచ్చినాక ఆయన తేల్చుకుంటారు ఏదైనాది. ఆయన తెలుసుకున్నాక అసలైన వచ్చినప్పుడు మాట్లాడతారు. అంతవరకు మరి తప్పదు. ఇక ఎలా ఉంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ 8 నెలల పాలన ఎలా అనిపించింది? వాళ్ళు పథకాలు పెట్టారు సార్, కరెక్టే, మేము కాదంటలేదు. రేషన్ కార్డు ఇవ్వకుండా పథకాలు ఎందుకు పెట్టారు? రేషన్ కార్డు ఇవ్వకుండా పథకాలు ఎందుకు పెట్టారు? రేషన్ కార్డులు ఇస్తే మాకు పథకాలన్నీ వస్తాయి. మాలాంటి నిరుద్యోగులు ఉన్నారు, ఎలా బతకాలి? జగన్ గారు కూడా నిన్న అదే అంటున్నారు మీటింగ్లో. అసలు ఆయన రేషన్ కార్డు ఇవ్వలేదండి. ఇకపోతే ఇప్పుడు మేము ఎలా బతకాలి? అన్ఎంప్లాయ్మెంట్, అద్దెలు కట్టుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. ప్రైవేట్ ఉద్యోగాలేమో ఎక్కువైపోయినాయి, వాటిలో కూడా కాంపిటీషన్ అయిపోయింది. అలాంటప్పుడు మాకు ఏదో ఒకటి ఎస్సీలు ఏదో లోన్లు ఇస్తే మేము బతుకుతాంగా. రేషన్ లోన్లకు సంబంధించి అసలు ఏమంటున్నారు? ఏదైనా అమలు ఉందా? అది సీఎం గారు చనువు చేసుకొని మాట్లాడాలి. మాకు ఇస్తే మేము ఏదో బతుకుతాం. ఏంటంటే అద్దె కట్టుకోవాలి, కష్టపడాలి. ఒక్కొక్కటి రేట్లు చూస్తే పెరిగిపోయినాయి. కూరగాయలు తక్కువ ఉంటే సరిపోతాయా? బియ్యం అవన్నీ ఎన్ని రేట్లు అండి? ఇదే విధంగా చూసుకుంటే ఉద్యోగ కల్పన మా బాధ్యత అన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారండి, యవన వాళ్ళు ఉంటారు. మాకు రానప్పుడు మీరు హయాంలో చేసినప్పుడు మాకు మీరు ఉద్యోగాలు ఇవ్వాలా? మేము చతికిలి పడి సత్తనాం బొవ్వకలేక. ఏమంటారు మీరు? మరి మాకు అన్ఎంప్లాయ్మెంట్ వల్ల మేము దెబ్బతిని ఉన్నాం.
మాకు ఏదో ఒక లోన్లు ఇప్పియండి, బతుకుతాం. మాకు పిల్లలు చదివియాలిగా, మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? కొత్తగా స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి కరెంటు బిల్లులకు కూడా, ఇది ఎలా ఉండబోతుంది? అయ్యా స్మార్ట్ మీటర్లు అంటున్నారు, రీఛార్జ్ చేసుకోవాలంట ముందే. రీఛార్జ్ చేసుకోవాలి. ఆహా డబ్బులేవో మొర్రు అంటే ముందు డబ్బులు ఆడింది ఏమండి? వెళ్ళి పనికి వెళ్తే కానీ రూపాయి రాదు. ఈ 4 రోజులకు ముందే డబ్బులు ఆడగట్టినా అది సార్. సరే, ఎలా ఉంది? పనులు ఉన్నాయా ఈ 8 నెలల్లో? ఎలా అనిపించింది కొత్త ప్రభుత్వాలు వచ్చాక? ఇసుక దొరుకుతుంది? పళ్ళు అంటే పళ్ళు ఇక జనం ఎత్తుక్కుంటే కానీ దొరకట్లా. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఎక్కడికన్నా పనికి వెళ్ళాం అనుకోండి, రికమెండేషన్ క్యాండిడేట్లు వాళ్ళకే ఇస్తున్నారు. ఊరిని వెళ్ళి చదువున్నా కానీ ఎవరికి ఇట్లా అల్లాడిపోతున్నారు ఉద్యోగాలు. 4 ఏళ్ళు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 20 లక్షల ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయుల నియామకం ఉందంటున్నారు డిఎస్సి యువతకి. ఏమండే నేను ఒకటి చెప్పనా, సీఎం గారు అంటే రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి ఆయన. అందరినీ సమానంగా చూడాలి, అందరికీ బువ్వ దొరకాలి, ఇల్లు వాకిలి ఉండాలి, అది ధర్మపాలన ఉండాలి. ఏదైనా శ్రీరామరాజ్యం లాగా ఉండాలి. గతంలో కరోనాలో మేము అప్లై చేశాము పథకాలన్నీ అంటున్నారు జగన్ గారు నిన్న. మరి ఇప్పుడు ఎందుకు అప్లై చేయట్లేదు అంటారు? ఎందుకంటే 8 నెలలు అయిపోతుంది. వాళ్ళ ప్రభుత్వం వేరు, వీళ్ళ ప్రభుత్వం వేరు కదండి. ఆయన ఇప్పుడు సీఎం కాదుగా, ఆయన ప్రభుత్వం వేరు, ఈయన ప్రభుత్వం వేరు. ఈయనన్నా కొంచెం ధర్మపాలన చేయండి, అందరు సమానంగా. ఏమంటారు? అంతే. మళ్ళీ రామరాజ్యం రావాలని కోరుకుంటున్నాను నేనైతే.